బయట పోయి ఫ్రెండ్స్ తో కలిసి తాగి తిని అది ఉంటది కదా, ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తాడు. బావాలంటే ప్రాణం. బావాలని ఎవరన్నా ఫ్యామిలీలు ఎవ్వరికి ఏం చిన్న మాట వచ్చినా ఊరుకోడు, ఒప్పుకోడు. ఇక ఫ్యామిలీ గురించే ఫైట్ చేస్తాడు. ఫ్రెండ్స్ గేమ్స్ అంటే కుజ్బినాయి జాంతానే. కోపం మాత్రం ఇక అది ఉండదు. ఫ్యామిలీకి ఏమైనా తేడా వస్తే మాత్రం అది మా బాబాయ్. ఇద్దరు కొడుకులు, వీడు డాన్సర్. ఇద్దరు చిన్న కోడలు, పెద్ద కోడలు. ఫోటోకి రావాలా నాకు పేరు పెట్టింది. అందరికి ఉంటారు కానీ అంతకంటే రెట్టింపు నేను రెట్టింపు నాకు చేతుల పుంజు అంటాడు. నాకు నా అన్న కాదు, పెద్దన్న. మా అన్న పెద్దన్న, అన్న మా సొంత. అంతే తండ్రి తర్వాత తండ్రి. తండ్రి ఇప్పుడు డెలివరీ అయినది కోడలు, చిన్న బాబు, పెళ్లి రాలే. ఇక్కడ తీసుకుంటే పాప ఏది పాప రాజక్క ఆమె వచ్చింది. మా అమ్మ రావాలని ఫస్ట్ మా అమ్మే వచ్చింది. తర్వాత అబ్బాయి వచ్చింది, మా చిన్న కోడలు. ఏడు కొడుకుంటాడు. ఏడు వాడు ఉన్నాడు ఇక్కడ. వచ్చిన తర్వాత కరెక్ట్ అయిపోయాడు. తర్వాత వీళ్ళు పాప వచ్చింది. తర్వాత వీళ్ళు లేటుగా మళ్ళీ పాప వచ్చారు. హ్యాపీగా ఉంది కదా పాప. అందరు పరిచయం చేసినట్టే ఆల్మోస్ట్ అయిపోయింది. నీ గురించి 2 ముక్కలు చిన్న బావా. నేను బావా, అందరు బావాలు దేవుళ్ళే నాకు. దానికి తప్ప అంటే నేను కోపం తిట్టినా పడుతుంది, ఆయన నేను తిట్టం పడుతుంది. నీ ఎవరో తిట్టం పడుతుంది. ముగ్గురం బొమ్మారు. అదే చిన్నగా కోపం వచ్చాడు అందరిని కానీ ఇక ఆయన స్వాతిముత్యం అంటే మీరు మాకు దొరుకుడు అదృష్టం, మీకు ఆయన దొరుకుడు అదృష్టం. విన్నావా? మామూలు కాదు. మా వినయ్ కానీ, మా కోడలు కానీ, వీళ్ళు కానీ, మా ఫ్యామిలీ కానీ చెప్పుకోదు. ఇక నిప్పు ఇక వాళ్ళు మీ అంతా మా ఫ్యామిలీ అట్లా పెరిగిన. ఎక్కడ వినయ్ గురించి చెప్పలే, చెప్పినా కదా ఇప్పుడే వినయ్ గారు. వాడు ఏదో మనకు ఇప్పుడు ఉన్న ఫ్యామిలీలో మాకు ఉన్న చేస్తానా, ఏదో ఒకటి సాధించా, నీకు దండం పెడతాను, చెప్తానా. నీకు ఎన్ని డబ్బులు కావాలన్నా నన్ను అడుగురా, నేను కొడతానని చెప్తాను. ఫస్ట్గా చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను. నీకు చదువుకి ఎంత ఖర్చు అవుతుందో అంత నన్ను నేను పెట్టుకుంటాను చెప్తాను. కానీ ఇంట్రెస్ట్ పెట్టరా అని చెప్తాను. ఎవడొక్కడు సరైన జాబ్లో లేడు. ఒక్కడు ఉంటే అంత డెవలప్ అవుతుంది. చెట్టు సెట్ అయితే అందరూ ఫ్యామిలీ అంతా డెవలప్. చెప్పుకో ఉంటుంది అట్టు ఉంటుందిరా. నీకు మమ్మీతోని మీ డాడీతో సంబంధం లేదు. ఎన్ని పైసలు అవుతుందో నాకు నీకు అన్ని డబ్బుల గురించి నాకు చెప్పని చెప్పాను. నేను ఇస్తాను చెప్పినా, ఇంతకుముందు చాలా చెప్పినా. ఇప్పుడు మన స్టడీ గురించి నేను చెప్పినా, ఫైనల్ ఒకసారి చెప్పిన. నువ్వు ఏం చేస్తానో నీకు ఊరికే చెప్తా కూడా నీ మైండ్ ఖరాబ్ అవుతుంది అని చెప్పి, డబ్బులు ఎన్ని కావాలో అడుగు, నువ్వు ఏదన్నా బుల్లు చేసుకొని కొట్టరా అని చెప్పిన. ఇప్పుడు ఒకసారి చెప్పాల్సి వస్తాను మీ ముందు. ఇదే చెప్తున్నాను, కొట్టు పైసలు నన్ను అడుగు, నేను తెచ్చుకుంటా. పెట్టుకోవాలి మీ అమ్మ నాన్న అడుగు, నేనే పెట్టుకుంటా. ఎన్ని లక్షలైనా నేను పెట్టుకుంటా, నో ప్రాబ్లం.